పెద్దమ్మా ఏం పేరు నీ పేరు? నా పేరు ఎల్లమ్మయ్య. ఎల్లమ్మ. ఆ, ఎల్లమ్మ ఆ. మరి ఏంటి ఏంది ఇక్కడ ఏం చేస్తాను నువ్వు? నేనేం చేస్తలేను సారు. పింఛన్ వస్తలేవు, నాకు పింఛన్ వస్తలేదు. వస్తలేవు. మరి ఆడ ఇస్తారుగా? ఇస్తలేరు, రాలేదంటుర్రు. ఏం రాలేదు అంటే నీ పేరు లేదా దాంట్లో? పేరు లేవట, రాలేదంటుర్రు. నువ్వు అప్లికేషన్ పెట్టుకోలే? పెట్టుకున్నా. మరి ఏమైంది? పెట్టుకుంటే కంపెనీ ఎక్కుతలేదు అంటుర్రు. కంప్యూటర్ కంప్యూటర్ ఎక్కుతలేదు, కంప్యూటర్ ఎక్కట్లే ఎక్కుతలేదు అంటుర్రు. ఎక్కుతలేదంటారు. అయ్యాలి నేను పింఛన్ ఇస్తానన్నారు. 50 ఏళ్ళ వాళ్ళకి పింఛన్ ఇస్తానన్నారు. 5 ఇస్తలేరు, ఏ ఇస్తలేరు. ఇక ఏం చేయాలి సారు? మరి ఏం చేయాలి మేము? ఎట్ట బతకాలి, ఎట్ట ఉండాలి? కొడుకులు పెడతలేరు అయ్యి, కొడుకులు ఇస్తలేరు అయ్యి. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ లో అన్ని జరుగుతాయని అన్నారు. ఏం చేయాలి మరి? ఎట్ట చేయాలి? కాదమ్మా, ఇప్పుడు మరి నీకు అప్లికేషన్ పెట్టుకున్నావు, మరి ఎవరైనా అధికారులు అడిగినావా? అడిగితే అది ఎక్కుతలేదు అంటారు. మరి ఎప్పుడు ఎక్కుతుందంట? ఎప్పుడు ఇంకా నెలకి ఎక్కుతాయి, 2 నెలలకు ఎక్కుతాయి, మళ్ళా నెలకు ఎక్కుతాయి అంటారు. మళ్ళా నెలకి ఎక్కుతాయి, మళ్ళా నెలకి ఎక్కుతాయి అంటారు. నెల ఉన్నది, రేకులు ఇల్లు ఉంది, ఒక మా తాదు ఉంది, గింత ఉంది, అలా ఉంటున్నా. మరి ఇది ఇంద్రమిల్లు ఇస్తానన్నారు, ఇచ్చిరా? ఇయ్యలేదు. పింఛనే రాస్తలేదా? అయ్యాడు వస్తున్నాయి సారు, వస్తలేవు. వస్తలేవు, ఎక్కడ వస్తలేవు. మమ్మల్ని బాధ పెడుతుర్రు. ఏం చేయని? అంత ముందు ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా వచ్చినాయి అయ్యా, వచ్చినాయి. అప్పుడు చీరలు కూడా వచ్చినాయి. ఇప్పుడు ఏవి వస్తలేవు. మరి అట్లా ఏం చేయాలి? ఎవరు ఇస్తలేరు పైసలు. ఏడు ఆయన వస్తుండ ఇప్పుడు? వస్తనే లేడుగా. వస్తలేరు, రాలే మొత్తమే రాలేదు. ముసలానికి వచ్చినాయి, ఎక్కలే. ముసలాయన లేడు కదా ఇప్పుడు? లేడు, రావాలి. వస్తలేవు కదా మరి, వస్తలేవు. ఎట్ట బాధపడాలి, ఎట్ట చేయాలి, ఏం చేయాలి? అందుకని మిమ్మల్ని అడుగుతున్నాం. మరి మమ్మల్ని అడిగితే మేము ఏంటంటే జస్ట్ మీకు ఈ సమస్య తీసుకెళ్లిపోతాం మేము చూపించడానికి, అంతే తప్ప ఇప్పుడు గవర్నమెంట్ చూపించి దాన్ని బట్టి మేము ఇచ్చేస్తాం ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది. నీకు పెన్షన్ రావట్లేదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లున్నది? అట్టే ఉందయ్యా. మళ్ళా తిరగ రాసినట్టు అది రాష్ట్రం, ఇది రాష్ట్రమే, కానీ అది ఏది వస్తలేదు, ఏది పోతలేదు. అప్పుడే మంచిగా ఉంది, అప్పుడు మంచిగా ఉంది. బట్టలు గిట్ట ఇచ్చిర్రు కదా, చీరలు గిట్ట ఇచ్చిర్రు. అప్పుడు పైసలు, పింఛన్ పైసలు ఎప్పటికప్పుడు వచ్చాయి. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సర్పంచ్ ఎలక్షన్స్ వస్తాయి. దానికి అప్పుడే మంచిగా ఉంది సారు, అప్పుడు మంచిగా ఉంది. పైసలు కూడా ఎప్పుడెప్పుడు వచ్చాయి. అవి ఆ పైసలు, అవి భూమి పైసలు, ముసలోని పైసలు ఎప్పుడెప్పుడు వచ్చేది. ఇప్పుడు వస్తానే లేవు. రైతు మంది ఇప్పుడే వస్తానే లేరు, వస్తానే లేవు, ఇంకా వస్తలేవు. మరి ఏం చేయాలి? ఇప్పుడు ఎవరు వేసినా నేనైతే ఏది మరి నాకు కాడ ఉన్నాయా? ఏది వస్తలేదా? ఇప్పుడు 8 నెలల నుంచి షర తీస్తున్నా నేను. ఏమన్నా కొనుక్కొని తిందామన్నా లేదా? హాస్పిటల్కి పోదామన్నా సూదులు వేపించుకుంటా సార్. నాకు షుగర్ బీపీ ఉంది, బీపీ ఉంది, నాకు ఏ వస్తలేవు. మరి అట్టా ఏం చెయ్య? నా కొడుకు 4 పిల్లలు అయిరి, ఆయన నా కాడ ఏడమున్నాయి, నేను ఇయ్యాలని అంటుండే. ఆయన ఇస్తలేడు. ఏముండ గంత బియ్యం ఇస్తుండే, అంతే. గతం ఏం ఇస్తలేదు, ఏం లేదు, తప్ప ఏం లేదు. చూద్దాం నీకు వచ్చినట్టు ప్రయత్నం చేద్దాం. కసి చూడు ఆయన, మరి మీకన్నా